నరాలు తెగే ఉత్కంఠ మరొక వారం రోజులైతే తప్పదు. సరిగ్గా మళ్ళీ ఆదివారం ముగిస్తే ఇంకా సోమవారం పొద్దున్నుంచి ఇదే టెన్షన్. ఫలితాలకు సంబంధించి ముందుగానే ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేస్తాయి 1వ తేదీన. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ఎగ్జాక్ట్గా ఫలితాలను చెప్తాయి ఏంటనేది ఇంకా 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఈ లోపల ఈ వారం జరిగిన పరిణామాలు, జరుగుతున్న పరిణామాలు, ఒక రకంగా రెండు పార్టీలకి కలిసి వచ్చే అంశాలు ఎంతవరకు ఉన్నాయి, పిన్నెల్ ఎపిసోడ్ ఎంతవరకు డ్యామేజ్ చేసింది వైసీపీకి, చాలా చోట్ల మిగిలిన దాదాపుగా 7 ఈవీఎంలు ధ్వంసమయ్యాయి అంటూ తెర మీదకి వస్తుంది ఒక కొత్త అంశం అయితే. కానీ పిన్నెల్ ఎపిసోడ్తో మొత్తం ప్రస్తుతం జరిగిన పోలింగ్ సరళి మీద మార్పులు, లేకపోతే రాబోయే ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాబోయే మార్పులు ఊహించుకునే ఈ ఘటనలు జరిగినాయా, దీని వెనక ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఇవన్నీ చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ఫస్ట్గా చూసుకుంటే పిన్నెల్ ఎపిసోడ్ బాగా అన్నింటినీ అసలు మొత్తం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు ఈ లెక్కలో వేసుకుంటున్న టైంలో సడన్గా ఆ పిన్నెల్ వీడియో రావడం, సిట్ అధికారులు మొత్తం విచారణ చేయడం, ఏం జరగబోతుంది, వైసీపీకి ఒక డ్యామేజ్ అయినా ఒక మంచి జోష్గా ఒక జోష్ ఇచ్చి బూస్ట్ ఇచ్చి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం దాన్ని వీళ్ళు డ్యామేజ్ చేసి పారేశారా? ఏం దాంతో డ్యామేజ్ అయ్యేది లేదు, ఒరిగేది లేదు, పోయేది లేదు. అదో చట్ట ప్రకారం యాక్షన్ ఉంటుంది. అరువులు పార్టీలకు ఉంటాయా అది తెలియక అడుగుతాను. ఎవరు కరెక్ట్ అయినోడని ఎవరు చెప్తారు? ఇద్దరు దొంగలే, లేదా ఇద్దరి దగ్గర దొంగలు ఉన్నోళ్ళే. ఇప్పుడు అదే నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోయారు. ఇక్కడ దీంట్లో ఎపిసోడ్లో బయటపడింది ఏంటంటే పిన్నెల్లిని రక్షించారు అధికారులు అన్నది బయటపడింది. ఆ పోలింగ్ బూత్ అధికారి బయటికి చెప్పకుండా దాచాడు అన్నటువంటి విషయం బయటపడింది పిన్నెల్లికి సంబంధించి. ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నారా లోకేష్కి ఆ వీడియో ఎవరు పంపించారు అంటే ఇప్పుడు బయటకు వచ్చింది అంటే సిట్లో ఉన్నటువంటి ఎవరైనా అధికారులు తెలుగుదేశంతో టచ్లో ఉంటున్నారు, రేపు పొద్దున అది పవర్లోకి వస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఉంటున్నారు, వాళ్ళు మంచి చేసుకోవడం కోసం పంపించి ఉండొచ్చు సిట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు. ఎందుకంటే లేకపోతే వెళ్ళదు కదా, అది సిట్టు దగ్గర దొరికిన వీడియో అది. అంతకుముందే అయితే కనుక అంతకుముందే బయటకు వచ్చి ఉండేది కదా, అది సిట్టు దర్యాప్తు చేశాక వచ్చిన వీడియో. అంటే సిట్టు దర్యాప్తులో ఉన్నటువంటి బృందంలో ఎవరో తెలుగుదేశానికి ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. వాస్తవానికి ఎలాంటి అఫీషియల్గా అధికారులు మీడియాకి రిలీజ్ చేస్తారేమో కదా ముందు, అలా కూడా ఎందుకు చేయలేదు? అసలు అధికారులు రిలీజ్ చెయ్యరు. అధికారులు అనేటువంటి వాళ్ళు దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళ దాంట్లో కేసులో పెట్టడానికి వాడతారు, రిలీజ్ చేయరు. ఒక సాక్ష్యం కింద వాడతారు తప్పించి వాళ్ళు రిలీజ్ చేయరు, కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇది సీసీటీవీ ఫుటేజ్ అనా లేకపోతే రికార్డెడా, ఇది ఒక సందేహం. అంటే వీడియో చూస్తే సీసీటీవీ ఫుటేజ్ వీడియో చూస్తే అంటే అది పైనుంచి చూస్తున్నటువంటి కోణంలో కనబడుతుంది, అంటే స్టిల్ గానే ఉంది కదా ఒక చోట, కెమెరా ఏం కనబడట్లేదు, అది సీసీటీవీ ఫుటేజ్. ఫోన్ లో తీసినైతే కాదు అది. సీసీటీవీ ఫుటేజ్ అంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం వైపు నుంచినే వెళ్ళాలి. ఎన్నికల సంఘం వైపు నుంచి వెళ్ళేది ఎన్నికల సంఘం బయట పెట్టకుండా ఎట్లొచ్చింది? వెబ్కాస్టింగ్ వీడియో ఒక రకంగా. అదే ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే ఖచ్చితంగా సందేహమే. అది చేశారు. అదేంటంటే ఒకటి ఒక మూడ్ నుంచి ఇంకొక మూడ్కి స్వింగ్ అవుతున్న టైంలో తెలుగుదేశం వేసినటువంటి కౌంటర్ గేమ్ అది. ఒక మూడ్ నుంచి ఇంకొక మూడ్కి ఎటు స్వింగ్ అవుతుంది, ఇంకేముంది తెలుగుదేశమే గెలుస్తుంది అన్నటువంటి మూమెంట్ నుంచి తెలుగుదేశం ఎట్లా గెలుస్తుంది అన్నటువంటి మూడ్ని వీళ్ళు మళ్ళీ క్రియేట్ చేయడం ప్రారంభించారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ వివిధ రకాల పాయింట్లు, సర్వేలు ఇది బేస్ చేసుకుని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో అసలు ఈ మొత్తం చర్చ పక్కకి వెళ్ళిపోయింది, పిన్నెల్లి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కొత్తగా పిన్నెల్లిని పట్టుకున్న, అరెస్ట్ చేసిన, జైల్లో పెట్టిన మొత్తం ఎన్నికలేని రీపోలింగ్ బెటరు, లేదా ఎన్నికలు అది అతన్ని సమర్థించేవాడు ఎవడూ లేడు. వైసీపీ వాళ్ళు సమర్థించుకోవచ్చు, కానీ ఆ సమర్థనకి అర్థం పర్థం లేదు. వాళ్ళు అనేది ఏంటి దాంట్లో, అదేదో అవతల వాళ్ళు గొడవ చేస్తుంటే వెళ్ళి కోపంతో పగలగొట్టారు. నాకు కూడా కోపం వచ్చింది, ఈ ఎలక్షన్ అంతా చిరాకేసి ఎవరి తలకాయలు బలగొట్టాలి నేను, ఎందుకంటే ఈ తరహా దరిద్రం నాకు నచ్చలా. తాడిపత్రిలోనో ఇదో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడటం, చివరికి మనుషులు మళ్ళీ ఒక వర్గం వెళ్ళి ఆ పొలాల్లో దాక్కునేటటువంటి కర్మ పట్టిందంటే నాకు కూడా నచ్చలేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు నేనుగా నాకు కనబడ్డ అలా తరగాలి బాలగొడతానంటే కుదరదు కదా. ఆయన చట్టబద్ధంగా ఏం చేయాలా, అదే సీసీటీవీ ఫుటేజ్ని సాక్ష్యంగా పెట్టి ఇట్లాగా ఇక్కడ లోపలికి బూత్ క్యాప్చరింగ్ జరిగింది. వాస్తవంగా బూత్ లోపల క్యాప్చరింగ్ అయ్యి ఉంటే వీళ్ళకి కూడా దొరుకుండేది విజువల్. బూత్ క్యాప్చరింగ్ జరగల, కాకపోతే పల్నాడు పల్లెల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు రానియరు, రెండో వర్గాన్ని రానియరు. ఇక్కడ అసలు అట్టెట్లా సాధ్యమైంది అనేది అర్థం కాల.
యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కోడెల శివప్రసాద్ ఉన్న టైంలో అది తెలుగుదేశం వాళ్ళ ఏరియాలో పోలింగ్ బూత్లు ఉండేవి. అవును. కొన్ని చోట్ల చివరికి స్కూళ్ళు కాకపోతే ఇళ్ల మధ్యలోనన్నా పెట్టేవాళ్ళు పోలింగ్ బూత్. అట్లా పెట్టడం ద్వారా కాంగ్రెస్ వాళ్ళు అటు వస్తే కొట్టేటటువంటి సిచ్యువేషన్, భయపెట్టేటటువంటి సిచ్యువేషన్. అక్కడికి వచ్చాడు అంటే కాంగ్రెస్ ఓటు రావద్దని వాళ్ళ లెక్క. వచ్చాడు అంటే వచ్చిన ఓట్లు వాడేసినట్టు వాడిని టార్గెట్ చేసేవాళ్ళు. అందుకని ఆ తర్వాత కాసు వచ్చిన టైంలో రాజశేఖర రెడ్డి అక్కడ ఉన్న టైంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వాళ్ళ ఏరియాలో పెట్టాడు. అప్పుడు టీడీపీ వాళ్ళని రానిలా. ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళని కార్నర్ చేసి ఆపారు అంటే అది టీడీపీ వాళ్ళ ఏరియాలో పెట్టుండాలి, లేదా వైసీపీ వాళ్ళే టీడీపీకి టర్న్ అయ్యి ఉండాలా, వాళ్ళు అటుకి టర్న్ అయ్యి ఓట్లు వేపిస్తా ఉండాలి. వాస్తవానికి అది కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండే ఏరియా పోలింగ్ బూత్ అనేది చెప్తున్నారు. ఈ సీన్ చూసినప్పుడు ఎంతవరకు నిజాయితీగా ఎన్నికలు జరిగినాయి కొన్ని ఇటువంటి సమస్యాత్మక పోలింగ్ బూత్ల దగ్గర అనుకోవచ్చు? టోటల్గా 107 చోట్ల గొడవలు జరిగినాయి మొత్తం స్టేట్ వైడ్. వాళ్ళు అధికారికంగా చెప్పిన లెక్కలు 107 చోట్ల గొడవలు జరిగినాయి అంటే ఆ 107 చోట్ల సమస్య ఉన్నట్టే కదా. అయితే వీళ్ళు ఏ పార్టీ కూడా ధైర్యం చేయడానికి సిద్ధపడాల. ప్రకటనలు ఆర్భాటంగా చేసినాయి, వాళ్ళు గొడవలు వీళ్ళు గొడవలు అని. ఏ మీడియా కూడా బాధ్యతాయుతంగా రిపోర్టింగ్ చేయాల. వాళ్ళ తరపున వాళ్ళది, వీళ్ళ తరపున వీళ్ళది. వాస్తవంగా ఇక్కడ ఏం జరగాలి, అక్కడ ఎవరిది గొడవ జరిగిందో ఒకటి స్పాట్లో ఉన్న రిపోర్టర్ మెన్షన్ చేయాలి, లేదా వాళ్ళు ఇలా అంటున్నారు వీళ్ళు ఇలా అంటున్నారు 2 వైపుల వెర్షన్ అన్నా రాయాలి. అది ఎవడు రాయలే. రెండోది ఎవడు అసలు క్రాస్ చెకింగే చేయలే. ప్రాక్టికల్గా అక్కడ జరుగుతున్నటువంటి పాయింట్ ఏంటి అంటే ఎలాగ మూవ్ అవ్వాలి అన్నటువంటి తెలియకపోవడం. ఈ గొడవలు జరిగినటువంటి సందర్భంలో తలకాయలు పగలగొట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం లెక్కేశారు, ఈ నాయకులు 2 పార్టీల నాయకులు కూడా రీపోలింగ్కి సిద్ధపడలేదు, భయపడ్డారు. రీపోలింగ్కి ఇద్దరు కూడా బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి చట్టబద్ధమైన అంటే ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్లు ఇవ్వడము, గవర్నర్లకు రిప్రజెంటేషన్లు ఇవ్వడము నేలికి గీసుకోవడానికి కూడా పనికిరాయి. చట్టబద్ధమైన ప్రొసీజర్ ఏంటి, పోలింగ్ బూత్లో ఆ బూత్ అధికారి ఉంటారు, ఆ అధికారికి నువ్వు రిటర్న్గా రాసియాలి కంప్లైంట్. ఇదిగో ఇక్కడ ఈ నా కళ్ళ ఎదురుగుండా ఇది జరిగింది, నన్ను కూడా అడ్డుకున్నారు, నేను అబ్జెక్ట్ చేస్తున్న ఓటేపించారు కాబట్టి ఇక్కడ రీపోలింగ్ జరపాలి, దానికి సాక్ష్యం వెబ్కాస్టింగ్ కెమెరా చూసుకోండి అని అతను రాసిచ్చాడు అనుకోండి. అప్పుడు ఆ బూత్ అధికారి అతను ఓకే అనొచ్చు, ఓకే అనకపోవచ్చు, ఈ మొత్తాన్ని ఎన్నికల సంఘానికి పంపించి తీరాలి. ఈ నోట్తో సహా పంపిస్తూ అతని అభిప్రాయం చెప్పాలి. ఇతను తప్పుడు సమాచారం ఇస్తున్నాడు, అది వెరిఫై చేసినా సరే రీపోలింగ్ అక్కర్లేదు, ఇక్కడ అంతా ప్రశాంతంగానే జరిగిందని కానీ, లేదంటే కొన్ని అనుమానాస్పదంగా ఉన్న సెట్ రైట్ అయిపోయింది తప్పించి పెద్ద ప్రాబ్లం లేదు, రీపోలింగ్ జరపాల్సిన అవసరం లేదని కానీ, లేదా ఇతను చెప్తున్నది కరెక్టు రీపోలింగ్ జరపాలని కానీ అతని సిఫార్సు అతను చేయాలి. ఏం చేసినా ఈ ఆధారాల ఆధారంగా ఎన్నికల సంఘం అక్కడ పెట్టాలా లేదా అన్నది డెసిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటి ప్రొసీజర్ జరగల. అంటే ఆ ఏజెంట్ ఎవరైతే అక్కడే వైసీపీ ఏజెంట్ ఉన్నాడో అతనేం కంప్లైంట్ చేయలే, చేస్తే అసలు ఆ రోజునే జరిగిపోవాలి. అలా కాకుండా వీళ్ళు అటు తెలుగుదేశము కంప్లైంట్ చేయాలి రీపోలింగ్ కి సంబంధించి. అంటే ఎన్నికల సంఘానికి ఇచ్చారు లెటర్లు అక్కడ కాదు ఇవ్వాల్సింది, పోలింగ్ ఏజెంట్ పోలింగ్ బూత్ లో ఇవ్వాలి. ఎన్నికల సంఘాన్ని అడిగితే ఏమంటుంది, ఎక్కడా డిస్టర్బ్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది జరిగినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో 190 ఓట్లో ఏమో వచ్చినప్పుడు ఈయన వచ్చి పగలగొట్టాడు. 190 టీడీపీ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు అన్నటువంటి విషయం తెలిసాక పగలగొట్టాడు. తర్వాత ఈవీఎం మార్చి వేరేది పెట్టారు. తర్వాత 600 మంది 700 మంది ఓటేశారు. అప్పుడు ఎన్నికల సంఘం ఏం చూస్తుంది, పోలింగ్ ప్రక్రియకి ఒక అరగంట గంట విఘాతం కలిగిన చిట్ట చివరి దాకా అంతమంది ఓట్లు వేశారు కదా, కాబట్టి భయాందోళనకు గురి కాలేదు. అంటే ఎన్నికల సంఘం దృష్టిలో ఏంటంటే ఈ ఘర్షణల వల్ల ఆ తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయింది అనుకోండి, అప్పుడు రీపోలింగ్ జరుపుతుంది. అది ఎలా తెలుస్తుంది, పడ్డ ఓట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఈవీఎం పగలగొట్టారు, అప్పటికి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఉందో తెలుసుగా. ఆ తర్వాత మిగతా టోటల్ గా ఇప్పుడు ఒక 1000 ఓట్లు ఉన్నాయండి, 1000లో 1900 పడ్డాయి, అంటే 20% పడ్డాయి, 19% పడ్డాయి, 190 ఓట్లు పడ్డాయి. అంటే ఆ బూత్ పరిధిలో ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకొని ఎంతమంది వచ్చారు. అందులో తర్వాత మళ్ళీ బూత్ ఇది ఈవీఎం మార్చాక 450 500 పడ్డాయి, అంటే 45% పడ్డాయి.
అంటే అక్కడ జనం భయపడలేదు కదా ఆ తర్వాత, కాబట్టి రీపోలింగ్ పెట్టదు. అసలైతే మామూలు నిబంధన అయితే బూత్ లోపల ఇట్లాంటి గొడవ జరిగితే ఖచ్చితంగా రీపోలింగ్ పెట్టాలి. 7 చోట్ల ధ్వంసమైనాయి ఒక్క మాచర్లో, రాష్ట్ర వ్యాప్తంగా 9 చోట్ల ధ్వంసమైనాయి ఈవీఎం. అలాగే పోలింగ్ బూత్ లోపల ఘర్షణలు 20 చోట్ల జరిగినాయి. 20 చోట్ల పోలింగ్ బూత్ లోపల కొట్టుకున్నారు, వీళ్ళని కొట్టబోవడం ఇట్లాంటి. అలాంటి చోట్ల ఆటోమేటిక్గా ఆపేయాలి, అవి జరగల. ఎమ్మెల్యేల అధికార దాహం ఎంతవరకు చూడొచ్చు ఇక్కడ? వాళ్ళు ఆవేశపడడం, కంట్రోల్ చేయాల్సింది వాళ్ళే, ఈవీఎంలు పగలగొట్టడం. ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే చేసుకొచ్చిందైనా లేకపోతే ఎవరు చేసినా, ప్రతిపక్షం చేసినా ఈవీఎం ధ్వంసం చేయడం అంటే అహంకారం, ఆధిపత్య ధోరణి, లేదంటే అసహనం, పరిస్థితి తమ అదుపు తప్పిపోతుంది అన్నటువంటి ఆందోళన. కానీ ఒకటి ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇప్పుడు సిట్లో ఈ వీడియో బయటపడింది, కానీ సమస్యాత్మక ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు 107 సమస్యాత్మక ప్రాంతాల్లో 9 చోట్ల ఈవీఎంలు పగిలినా, 7 చోట్ల పగిలినా, అక్కడ ఏం జరిగింది అనేది అక్కడ కన్సైడ్ ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది, ఈసీకి తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆ పోలింగ్ బూత్ సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదే కదా ఇప్పుడు అసలు బేసిక్గా ఏమైందంటే, విషయాన్ని దాయాలనుకున్నారా, దాచే ప్రయత్నాన్ని అధికారులు చేశారా? ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ప్రిసైడింగ్ అధికారులు ఎవ్వరు ఎన్నికల సంఘం దృష్టికి నివేదిక తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో 20వ తారీఖు పిన్నెల మీద కేసు పెట్టారట, బయటపడలేదు. కానీ ఆయన మరి మీడియా ముందు మాట్లాడుతున్నారు, తెలంగాణలో ఉన్నారు, స్టేట్మెంట్ ఇస్తున్నారు. నిన్న కూడా అదే 2 రోజుల నుంచి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఈసీ చెప్పింది. నేను చెప్పేది అదే, అక్కడ బేసిక్గా ఆ రోజున తెలిసి కూడా అరెస్ట్ చేయలే. ఈవెన్ టీడీపీ వాళ్ళది కూడా అదే కదా జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారా? లేదు. పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారా? చేయలేదుగా. అతని పేరేంటి, పొలవర్తి నానిని అరెస్ట్ చేశారా? మోహిత్ని అరెస్ట్ చేశారా? చేయలా. రీజన్ ఏంటంటే అధికారులు నాన్ కాంట్రవర్సీ, అంటే ఇలాంటి టైంలో ప్రభుత్వం నడిపేది అధికారులు, వీళ్ళు డేరింగ్ స్టెప్స్ తీసుకునే ధైర్యం చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీనా రేపు పొద్దున ఎన్నికలు అయిపోయాక ఆయన మామూలు అయ్యాయి, ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళు రేపు పొద్దున ఇతన్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం వచ్చింది అనుకోండి, ఈయన యాక్షన్ తీసుకున్నాడు అనుకోండి టీడీపీ వాళ్ళ మీద, ఈయనకి రేపు పొద్దున ఎర్త్ పెడతారు. అదే తెలుగుదేశం కాకుండా ఈయన తెలుగుదేశానికి ఫేవర్గా పనిచేసి నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అప్పుడు రేపు వైసీపీ వచ్చింది అనుకోండి, ఈయన పక్కన పెడతారు. కాబట్టి ఆయన ధైర్యం చేయాలి డెసిషన్ తీసుకోవడం. రెండవది కింద స్థాయి నుంచి రిపోర్ట్ పంపించాలి. కింద స్థాయి సిబ్బంది ఆ రిపోర్ట్లు పంపించాల. ఎందుకని? భయం కావచ్చు, లేదా కొలైడ్ అయిపోయి ఉండొచ్చు, అవతల వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో జరిగింది. దాని ఫలితంగా అవేవి కూడా బయట పెట్టాల. అంటే వాళ్ళు ఎవరు రిపోర్ట్ రాయాలి, వాళ్ళు రిపోర్ట్ రాయకుండా ఈసీ డెసిషన్ తీసుకోవడానికి ఉండదు. కింద స్థాయి పోలింగ్ ఆఫీసర్ ఇచ్చే నివేదిక ఆధారంగా వాళ్ళు తీసుకుంటారు, కానీ మిగతాది ఉండదు. ఈసీ యాక్షన్ దీని మీద సీరియస్గా వ్యవహరించాల్సిన టైంలో లైట్ తీసుకొని ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతుందా? ముందే కనుక అలర్ట్గా ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. అంటే ఈసీది అందులో తప్పని నేను అన్నాను. ఈసీది తప్పు ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ నోటీస్కి వచ్చి కూడా అవాయిడ్ చేస్తాయి. కింద పోలింగ్ ఆఫీసర్లు మా ఏరియాలో కొంత సంఘర్షణ జరిగిందండి కానీ ప్రాబ్లం రాలేదు అంటారు. అంటే వీళ్ళు ఇచ్చే నివేదికలు సరిగ్గా ఇవ్వలేదనా? అంతే కదా. అక్కడ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు బెదిరి ఉండాలి నెంబర్ 1, లేదా లొంగు ఉండాలి, లేదా మనకెందుకు లేని నిర్లిప్తతో ఉండాలి. ఇక్కడ దానితో పాటు రాజకీయ పార్టీలలో కమిట్మెంట్ లేదు. రాజకీయ పార్టీలకి ఈ ఏజెంట్ వెర్షన్ తెలుసు, ఈ సిస్టమ్ తెలుసు, ఇది పోలింగ్ బూత్ అధికారికి ఇవ్వాలి అన్న. వాళ్ళ ఏజెంట్ లోపలే ఉన్నాడు కదా, వాళ్ళు గనక నువ్వు అట్లా రాసిరా అంటే వాళ్ళు ఇస్తారుగా. అట్లా చేయలేదంటే అర్థం ఏంటి? పార్టీలకు కూడా గొడవలు జరిపి మన ఓట్లు పడాలా, ఎదుటి వాళ్ళ ఓట్లు ఆగిపోవాలన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంది, కానీ రీపోలింగ్ జరుపుకోవాలన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు కమిట్ అయ్యి రాసి ఇచ్చేశారు. ఏజెంట్ రాసి ఇచ్చేసి, రిటర్నింగ్ ఆఫీసర్ రాసి ఇచ్చేసాక ఈసీ ఎట్లా ఆపుతుంది ఎలక్షన్? కింద ఒకడు ఆ స్పాట్ లో ఉన్నటువంటి, ఇప్పుడు ఒక ఎస్ఐ గారు ఉన్నారు ఫీల్డ్, ఆ ఎస్ఐ గారు ఇక్కడ మర్డర్ జరిగిందని కమిషనర్ కి చెప్తే అప్పుడు రావాలా వద్దా, డీసీపీని పంపించాలా ఏసీపీని పంపించాలని ఆలోచిస్తాడు. కానీ ముందు మీరు వచ్చేయండి తర్వాత చూసుకుందాం, ఏరియాలో శవాలు ఎత్తుకుదామంటే ఎట్ట కుదురుతుంది? అసలు రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేయాలి? రిగ్గింగ్ ఇందులో ఉండదండి. అంటే వీళ్ళు చెప్పే రీజన్ అదే కదా, ఎందుకు ఈవీఎం పగలు కొట్టారు అంటే రిగ్గింగ్ జరిగింది, టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు. అంటే రిగ్గింగ్ పదం మారిపోయింది ఇప్పుడు. అదే బూత్ క్యాప్చరింగ్ రిగ్గింగ్లు కాదు ఇవి. వీటిని ఏంటంటే ఎదుటి వాళ్ళని ఓటేయనీయకుండా చూడటం. బేసిక్ గా
మన వాళ్ళని ఓటేయనీయటం, అవతల వాళ్ళని ఓటేయనీయకపోవడం అనేటటువంటిది రిగ్గింగ్ కాదు. తమ పార్టీకి ఓటేయించుకోవడం, వన్ సైడెడ్ గా వేయించుకోవడం రిగ్గింగ్. అంటే వీళ్ళు చెప్పింది అదే కదా, వరుసగా టీడీపీకి ఓట్లు వేయించేశారు అంతకు ముందు. ఆ ముందు వీడియో కూడా రిలీజ్ చేస్తే తెలుస్తుంది అనేది కదా నేను కాసు రేజ్ చేసిన రిగ్గింగ్ లో పాయింట్ ఏంటంటే ఒకడే కూర్చుని అన్ని గుద్దేయటం. అదే, అవును, అంతే. ఇక్కడ అట్లా జరగల. జనం వచ్చారు, ఓటేశారు, కానీ వైసీపీ వాళ్ళని రానిలా. అది రిగ్గింగ్ అనరు. రిగ్గింగ్ అంటే ఒక 4-5 వచ్చి కూర్చునో లేకపోతే ఒకడు వచ్చి కూర్చుని వాడే అందరి పేర్లను గుద్దేయడాన్ని రిగ్గింగ్ అంటారు. అవును, ఇక్కడ అట్లా జరగల. వైసీపీ వాళ్ళని ఆపేసి ఓన్లీ టీడీపీ పంపించారా? అది అంటే పోలింగ్ బూత్ బయట జరిగిన రిగ్గింగ్ అయితే అది అంటే దాన్ని ఏమంటారంటే పోల్ మేనేజ్మెంట్ అని వీళ్ళు అంటారు. పోల్ మేనేజ్మెంట్ లో అరాచకం, ఏది అనెథికల్ ప్రాక్టీసెస్, ఇల్లీగల్ ప్రాక్టీసెస్. అది అంటే నిజంగా అదే జరిగితే ఎమ్మెల్యే ఇమీడియట్ గా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. అక్కడ అధికారులతో చాలా మంది ఉంటారు. అవసరమైతే ఈయన కూడా వాళ్ళని ఆపి వీళ్ళని పంపించవచ్చు. కానీ లోపలికి వచ్చి ఆయన ఈవీఎం ధ్వంసం చేయడం అంటే ఆయనకి ఏ రైట్ ఉందని నేను చెప్తున్నాను కదా. అసలు అది చేసిందే నేరం, అందులో ఇంకా రైట్ ఏం లేదు. అదే కదా, ఆయనకి చేసింది ధ్వంసం. వాళ్ళు చెప్పే వివరణ కూడా కరెక్ట్ కాదని నేను మొదటే చెప్తున్నాను కదా. తన ఏజెంట్ ద్వారా అక్కడ కంప్లైంట్ రాయించాలి. వీళ్ళు ఏమంటారంటే ఎంపీ అభ్యర్థి అనిల్ యాదవ్కి ఫోన్ చేశారు, పిన్నెలకి ఫోన్ చేశారు. ఎంపీ అభ్యర్థి వరుస పెట్టి ఫోన్లు చేస్తానే ఉంటే ఎస్పీ ఫోన్ ఎత్తలేదు. ఆ ఎస్పీకి శ్రీకృష్ణదేవరాయలు బంధువు, ఆయన తెప్పించి చేయించుకున్నాడు కాబట్టి ఆయన దగ్గర అట్లా జరిగింది. ఇక్కడ ఒకటి ఎస్పీ పాత్ర చాలా కీలకమైంది ఇందులో. ఎందుకంటే సరే మాచర్లది ఫోన్ ఎత్తకపోవడం ఒక ఎత్తు అయితే, నరసరావుపేటలో ఆయన ఉన్నటువంటి ఆఫీసు కోతవేటు దూరంలో గొడవ జరిగితే కూడా పట్టించుకోలేదే. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశాడు. దాడి చేసిందేమో టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు వైసీపీ మీద దాడి చేస్తే వైసీపీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేశాడు. అంటే అక్కడ పక్షపాత ధోరణితో ఉన్నది కానీ నిష్పాక్షికంగా లేదు ఆ ఇష్యూ. అదే సందర్భంలో ఆ భయంతోనే వీళ్ళు ఇది చేసి ఉండాలి. అయితే అది ఖచ్చితంగా నేరమే. కూటమి పార్టీలు ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ గా ఆలోచించుకునే చేసినాయా? ముందుగానే అధికారులను మార్చడం కానీ, తర్వాత ఇట్లా కావాలని చెప్పి వీళ్ళని ఆపి లోపలికి పంపించడం కానీ, పోలింగ్ ముందే ఇదంతా ఒక స్కెచ్ చేసి రెడీ పెట్టుకుని ఇదంతా జరిగినాయా? ఇది కూటమి పార్టీలు అన్ని చేసినాయి అని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీ చేసింది, కూటమిలో తను చేరడం వలన వచ్చిన ప్రయోజనాన్ని వాడుకుంది. భారతీయ జనతా పార్టీ ద్వారా పైన మేనేజ్ చేసుకుని అధికారులు తమకు కావాల్సిన వాళ్ళని అధికారులు మార్చడంలో ఒక తెలుగుదేశం పార్టీ సింగిల్ గా వ్యవహరించింది అనుకోవాలా? చక్రం తిప్పిందా? బీజేపీ సపోర్ట్ లేకుండానే చేసింది అంటారా? ఖచ్చితంగా బీజేపీ టోటల్ గా 25 మంది లిస్ట్ ఇచ్చింది, 3 ఫైనల్ అయింది. ఆ పేర్లు అందులో ఉన్నాయా లేవా లిస్ట్ లో అనేది ముఖ్యం. రెండోది ఎవరి ప్లేస్ లో ఎవరిని పెట్టాలో కూడా బీజేపీ ఇచ్చింది. అట్లా చేయలేదు కదా, ఇక్కడ 3 చేశారు. అంటే ఇది తెలుగుదేశం మేనేజ్మెంట్ ఒక సందిగ్ధావస్థలో వాళ్ళని పెట్టి. అలాగని పూర్తిగా ప్రేక్షక పాత్రను కూడా అనలేం కదా బీజేపీ. ఏది అధికారులు మార్చడంలో కానీ, లేఖలు ఇవ్వడం అవుతుంది, వాళ్ళది అవ్వదు కదా లెక్క. అలాంటప్పుడు వాళ్ళు అసలు లేఖ ఇవ్వకూడదు కదా. లేఖ ఇవ్వడం ఇప్పుడు తెలుగుదేశం లేఖ ఇచ్చింది అంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవ్వదు కదా. పురంధేశ్వరి గారు కూడా ఇచ్చారు కదా. అదే అనేది తెలుగుదేశం లెటర్ ఇస్తే తెలుగుదేశానికి అనుకూలంగా నిర్ణయం జరిగిందంటే అది వాళ్ళ మాట నిన్నట్టు ఎట్లా అవుతుంది? బేసిక్ గా అందులో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఈసీ డెసిషన్ తీసుకోవాలి కదా. బేసిక్ గా డెసిషన్ తీసుకున్నది ఆఫీసర్లని పెట్టినటువంటి సందర్భంలో ఈసీనే పెట్టింది. 3 లిస్టు ఈసీ అడిగింది, ఆ టైంలో ఇచ్చింది జవహర్ రెడ్డి గారు. కాబట్టి ఇందులో ఎవరిది తప్పు? అధికారులు మార్చాలని ఆలోచన ఇద్దరిదే కాదా నేను అడిగేది? బీజేపీ టీడీపీ కాదా, తెలుగుదేశంది కంప్లీట్ గా అంతే. తెలుగుదేశం అడిగింది, మరి పురంధేశ్వరి గారు ఎందుకు లేఖ రాశారు? పురంధేశ్వరి గారు లేఖ అనుగుణంగా జరగలేదు నిర్ణయం. జరగలేదు కానీ ఆలోచన వచ్చింది కదా అంటున్నాను. అధికారులు రాస్తారు. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు రోజుకు 100 కంప్లైంట్లు ఇస్తారు, అవన్నీ కౌంట్ కాదు, అవన్నీ రొటీన్ అనమాట. బట్ మేనేజ్మెంట్ ఎక్కడ చేయగలిగింది అంటే తెలుగుదేశం చేయగలిగింది. ఆ 3 తెప్పించుకోవడం, తీయించడంలో ఎవరైనా సప్లై అవ్వచ్చు, మన వాళ్ళని ఏపించుకోవడం ముఖ్యం. అక్కడ డీజీపీని మార్చిన విషయంలో కూడా కంప్లీట్ గా టీడీపీదేనా? ఎన్నికల కమిషన్ చేసింది, బీజేపీ పాత్ర వెనక నుంచి ఉంటుంది. ఆ రెండిట్లలో కూడా బీజేపీ పాత్ర ప్రత్యక్షంగా ఉండదు. ఎందుకంటే ఎన్నికల సంఘాన్ని బీజేపీ నిర్దేశిస్తుందా? చట్ట ప్రకారం అయితే ఉండదు, ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అధికారులను మార్చిన ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు ఈ వివాదాలు జరిగినాయి? అది ఒకటి అధికారులకు కొత్త వాళ్ళు పట్టు లేకపోవడం, రెండవది రాజకీయ వ్యవస్థల మీదన ఆధిపత్యం లేని వాళ్ళు కావడం. అంటే ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు అవతల ఉన్నటువంటి నాయకుడితో మీ వాళ్ళు వస్తే మర్యాద ఉండదని చెప్పగలిగేటటువంటి సత్తా ఉండాలి, అది లేకపోవడం. ఇంకొకటి
ఇలాగ తీశారు కాబట్టి ఇప్పుడు సామాజిక వర్గ సమీకరణాలు తెర మీదకి వచ్చింది. అందులో ఆ కారణంగా కూడా జరిగిందని. అది ఎంతవరకు వాస్తవం అని జనానికి తెలియాలి. పిన్నెలు తప్పించుకున్నారా, పిన్నెలను ముందే తెలివిగా తప్పించారా? అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ముందే ఒక 2 రోజుల ముందే అన్ని ప్రీ ప్లాన్డ్గా ఆయన వేసుకొని సైడ్ అయిపోయారా? ఫ్యాక్షన్ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తప్పుకోవడము తెలుసు, తప్పించుకోవడము తెలుసు. దానికి తగిన ప్లానింగ్తో ట్రాప్ చెయ్యడం అన్నటువంటిది వీళ్ళకి చేతకాల. పోలీసుల అసమర్థత అది. అవునా? పై అధికారుల అసమర్థత, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశాక పై అధికారుల అసమర్థత. ఎందుకంటే ఫ్యాక్షన్ ఏరియాలో ఉన్నటువంటి వాడు ఫోన్లను ఎక్కడ పెట్టాలి, ఎలా డైవర్ట్ చేయాలి ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఎన్నో ఏళ్ల నుంచి అలవాటు అయ్యి ఉంటుంది వాళ్ళకి. ఇతను 20 ఏళ్ల నుంచినే ఉన్నాడు కదా ఎమ్మెల్యేగా, కాబట్టి ఇతనికి అనుభవం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ విషయంలో సహజంగా వాళ్ళు ఎట్టా దాస్తారు ఇవన్నీ తెలుసు పోలీసులు. కానీ కింద స్థాయి అధికారులు పై వాళ్ళకి సపోర్ట్ చేయరు. జిల్లా అధికారి కూడా మార్చారు కదా, మార్చిన కొత్తగా అనుభవం ఎక్కడ వస్తుంది? ఆయన అనుభవం వచ్చేలోపు ఎన్నికల మధ్యలో బిగినయ్యాడు. ఇంకా ఆయన గ్రిప్ ఎక్కడి నుంచి వస్తుంది? దానివల్ల ఎదురైంది సమస్య. అంటే అధికార పార్టీకి ఈయన పైన ముందు చెప్పే ఈయన సైడ్ అయిపోయారా? మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారా? అంతే కదా, అధికార పార్టీకి తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఎందుకు నెత్తినేసుకుని ఇంతమంది వచ్చి మాట్లాడతారు? వాళ్ళే వెనకుండా కాపాడుతున్నారు అయ్యింది. అయ్యొచ్చు. సాధారణంగా వీటిలో కాపాడడం ఏమి ఉండదు. అలాంటిది వాళ్ళు ఎవరి సహాయం తీసుకుంటాడో నేను అనుకోను. ఎలా దాక్కోవాలో అతనికి తెలుసు, ఎలా తప్పించుకోవాలో అతనికి తెలుసు. ఎలక్షన్లో గెలిస్తే బయటకు వద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే ఈ లోపే వస్తాడా అనేది చూడాలి. ఇంతకుముందు నారాయణ విషయంలో పేపర్ లీక్ అయినప్పుడు కూడా అలాగే ఆయన ఇక్కడ చూసారు. తర్వాత హైదరాబాద్లో ఎక్కడికో వెళ్తుంటే దారిలో కార్ ఆపి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా. అంత ట్రాకింగ్ అధికారులు అంత చేసినప్పుడు పిన్నెల విషయంలో ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు 3వ రోజు 3 రోజుల నుంచి చదువుతున్నారు. ఆయన ఫ్యాక్షనిస్ట్ కాదు కదా నారాయణ గారు. ఆయన వెళ్ళే రూట్ని కనిపెట్టడం పోలీసులకు సులభం. బాంబులు పోలీసులకు తెలియకుండానే తయారు చేస్తారు, పెట్రోల్ బాంబులు పోలీసులు తెలియకుండానే తయారు చేస్తారు, రాళ్ళు పోలీసులు తెలియకుండానే పోగేస్తారు. పోలీసుల్లో అందులో తెలిసినటువంటి వాళ్ళు కూడా వీళ్ళతో మేనేజ్ అయ్యి ఉంటారు. అట్లాంటి వాళ్ళు పిన్నెల్లి విషయంలో ఆ రూట్లోనే ఆలోచించాలి. అంటే తప్పించుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు, అది తప్పించుకోవడం అలవాటే. అతను అలవాటే, ఈజీగా తప్పించుకుంటారు. దొరికితే కనుక ఏంటి ఆయన పరిస్థితి? ఇప్పుడు 7 ఏళ్ళ శిక్ష అంటున్నారు, అసలు అనర్హత వేటు పడుతుంది అంటున్నారు. ఇవన్నీ అంత పెద్ద క్రైమా? ఇది క్రైమ్ అయితే సీరియస్, కాకపోతే నాకు తెలిసి ఇంతవరకు అట్లాంటి శిక్ష ఎవరికి పడలా. ఈవీఎంల ధ్వంసం మీద 1 ఏడాది వేస్తే ఎక్కువ, 2 ఏళ్ళు వేస్తే తక్కువ. అదే కదా ఈ ధైర్యం ఈ విధ్వంసాలకి వాళ్ళు కూడా. అలాగని సీరియస్ గా యాక్షన్, సీరియస్ గా శిక్ష లేకపోతే రేపొద్దున ఇంకా అందరూ ఇదే పని చేస్తారేమో. గొడవల మీద సీరియస్ గా శిక్ష ఇవ్వాలి కదా, ఎవరికి పడింది? అంటే గొడవలు కొట్టుకోవడాలు, దాడులు చేసుకోవడాలు అది వేరు. ఈవీఎం పగలగొట్టడం అంటే ఎందుకు చేస్తారు? అది తమను ఎవరు ఏం చేయలేరనే కదా. ఒకవేళ చేసిన పార్టీ బయటికి తీసుకొస్తుందనే కదా. అవును, అదే అంటున్నాను. ఇక్కడ పార్టీలు ఏం చేస్తాయి అంటే ఇట్లాంటి గొడవల గాళ్ళని ముందు పెడతాయి, వాళ్ళు వెనకాల దాక్కుంటారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ గొడవ నడుస్తుంది అంతే. ఈసీ మాత్రం సీరియస్ గానే ఉంది ఈ వ్యవహారం మీద. ఏం చేస్తుంది నెక్స్ట్? విదేశాల్లో 2 నాయకులు ఉండడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక ఆట విడుపు కోసం వెళ్ళారా, లేదంటే ఏమైనా రాజకీయాలు నడుపుతున్నారా? రాజకీయాలు అయితే నేను అనుకోను. ఇద్దరు బాగా టెన్షన్, మామూలు టెన్షన్ కాదు. చంద్రబాబు గారు చెప్పినట్టు ఆయన జీవితంలో హైయెస్ట్ టెన్షన్ పడ్డాడు, హైయెస్ట్ పోల్ మేనేజ్మెంట్ చేశాడు. కాబట్టి అంత చేసిన తర్వాత ఆయన విశ్రాంతి కోరుకోవడం తప్పులేదు. లోకేష్ అటు పక్కన తనది టెన్షన్ ఎక్కువ, మంగళగిరి చోడ్చుకోవడం ఒకటి, రెండో పక్కన ప్రజాగళం యాత్రలు, కాబట్టి అతను వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి అన్ని లెక్క చూసుకున్నాక వెళ్ళాడు. కాబట్టి అందరూ కూడా రిలాక్స్కి వెళ్ళారు అనుకుంటాను, కానీ పాలిటిక్స్ కోసం అక్కడికి వెళ్ళారని నేను అనుకోను. డబ్బులు రవాణా చేస్తారా అక్కడి నుంచి? నిజంగా జరుగుతుందా వీళ్ళు చేస్తున్నట్టు ప్రచారం? అది ఏదో చేస్తే అందరు తలకాసిని పంచుకుంటారు కదా, కంటైనర్లు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే. ఆ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి అడ్రస్. అంటే ఎందుకు వచ్చింది ఆ ప్రచారం అసలు? నిజంగా ఈయన నెదర్లాండ్ ఎందుకు వెళ్ళారు, ఆయన ఎట్లా ఎందుకు వెళ్ళారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నెదర్లాండ్స్ వెళ్ళడానికి క్లియర్గా జ్యోతే రాసింది, ఎవరు చెప్పక్కర్లా. ఏమని రాసింది? 2వ రోజున అక్కడ సిగ్నల్ ఇది విమానాల ట్రాఫిక్ ఎక్కువగా ఉందని నెదర్లాండ్కి పోమన్నారు. అందుకని నెదర్లాండ్లో ఆగింది. ఆ తర్వాత మళ్ళీ సెటరేట్ అయ్యాక 5 గంటల తర్వాత వెనక్కి వచ్చిందని చెప్పారు వాళ్ళే. కాబట్టి ఇంకా దాంట్లో ఏం లేదు. చంద్రబాబు గారు అమెరికాలో ఉన్నారా, ఇట్లీలో ఉన్నారంటే ఇట్లీలో ఉన్నారని సాక్షి చెప్తుంది. తెలుగుదేశం అయితే చెప్పట్లేదు. అమెరికాలోనే ఉండొచ్చు, మనం సర్టిఫై చేయలేం కదా. నాయకులు విదేశీ టూర్ల మీద ఎందుకు ఇంత హడావుడి నిజంగా రాజకీయ పార్టీలు? అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఏకలేరేటటువంటి వాళ్ళు ఉంటారు. మాకన్నా అనుకూలంగా ఉండు, లేకపోతే అవతల వాళ్ళకి అనుకూలంగానే ఉండు.
అంతేగాని బ్యాలెన్స్డ్గా ఉండద్దని కోరుకుంటారు. వాళ్ళ వల్ల వచ్చిన సమస్య. పథకాలకు నిధులు విడుదల చేయడం ఒక రకంగా లాస్ట్ టైం ఎన్నికలకు ముందు తెలంగాణలో రైతు బంధు విషయంలో ఏ హడావుడి జరిగిందో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే జరిగింది. కానీ అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత నిధులు విడుదల చేసినా సరే వాటిని పంచే విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందనో లేదంటే పూర్తి స్థాయిగా నిధులు రాలేదనో ఇప్పుడు పంచినట్టున్నారు, నిన్న ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. ఏంటి రాజకీయం? బేసిక్గా ఎన్నికల టైంలో ఆపడం అనేది నైతికత. ఆపకుండా ఆ టైంలో వెయ్యాలన్నటువంటిది వీళ్ళు చేసింది. చంద్రబాబు టైంలో ఆపలేదు, ఇప్పుడు ఆపుతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటిది అదే సందర్భంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఎదురవుతున్నటువంటిదల్లా ఆపాలా వద్దా అన్నటువంటిది. ఎన్నికల సంఘం ఆ నిర్ణయం తీసుకున్నాక అధికారులు తప్పేం కాదు. అయితే చంద్రబాబు నాయుడు గారు కిందసారి పసుపు కుంకుమకి డబ్బులు ముందిచ్చి ఎన్నికలు అయిపోయాక ఆపేశారు, ఇవ్వాల బ్యాలెన్స్. అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా 2 విడతల రుణమాఫీ వేసి 3వ విడత వేయలేదు, మధ్యలో ఆపేశారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మేము ఇచ్చింది హామీ ప్రభుత్వంగా ఇచ్చాం, ప్రభుత్వంగా అమలు చేసాం కాబట్టి మేము వదిలేసిన బకాయిలు జగన్ కట్టాలి అని అడిగారు ఆ రోజు యనమల రామకృష్ణ గారు. అప్పుడు ఏది పసుపు కుంకుమ కానీ ఇది నువ్వు నిజంగా జనాల ప్రేమికుడు అయితే కట్టేయాలి అంటూ నిలదీశారు. వాళ్ళు లైట్ తీసుకున్నారు, అట్లా ఆగిపోయింది. ఇప్పుడు ముందుగా ఇస్తున్నారు. అంటే ఎన్నికల ముందు పథకాలు కాబట్టి పట్టించుకోలేదా? అంతే కదా, ఎప్పటి ఇప్పుడు రైతు బంధు ఉంది, దాన్ని ఆపలేరు కదా ఎవరు, తర్వాత ఇచ్చినట్టు ఇచ్చారు కదా, వేస్తున్నారు ఇప్పుడు. అందుకే పసుపు కుంకుమ ఎందుకు ఆపారని, పసుపు కుంకుమ ఎందుకు ఆపారు అనేది ఆపలేదు కదా. పసుపు కుంకుమ తర్వాత జగన్ వచ్చాక ఎందుకు సంబంధం? అది వాళ్ళ హామీ, తెలుగుదేశం హామీ గాని అదేమి ప్రభుత్వపు స్కీమ్ కాదు. అవును, రైతు బంధు అంటే ప్రభుత్వ స్కీమ్. తెలంగాణలో అది కూడా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో అది కూడా ప్రభుత్వపు హామీ బేస్డే కదా. ఆ హామీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి టైంలోనేమో కట్టిన ఇళ్ళని చంద్రబాబు ఆపారు, చంద్రబాబు కట్టిన ఇళ్ళని జగన్ ఆపాడు. అట్లాంటిది ఇది కూడా. ఇప్పటికే ఒక హడావుడి జూన్ 9వ తేదీని ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ నిన్న ఫోటో కూడా వచ్చింది, మొత్తం బిల్డింగ్ కూడా రెడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బొత్స సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు అనుకో. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే తేదీ పెట్టుకున్నారు, జూన్ 9వ తేదీన బాబు గారు ఇక్కడ అమరావతిలో ప్రమాణ స్వీకారం. అసలు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోయేది ఎవరు అంటే ఇలా హడావుడి చేస్తుంటే ఏంటి కన్ఫ్యూజ్ చేయడమా లేదంటే ఎవరికి వాళ్ళు తమ పార్టీ నాయకులకి బూస్ట్ ఇవ్వడమా? ఇద్దరు 2 చోట్ల ప్రమాణ స్వీకారం చేస్తే పోద్ది. చెరుకు 2.5 లేదు, ఒక ఆయన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే అది కూడా పెద్ద పోస్టే కదా. అది ప్రమాణ స్వీకారం చేస్తే అయిపోద్ది. అదొక మైండ్ గేమ్ అంతే. ఎవరి పార్టీ వాళ్ళకి వాళ్ళకి సంతోషపరచడానికి తప్పించి ఏముండదు అట్లా. ఒక డైవర్షన్ అంతే. అంటే వైసీపీ వాళ్ళు 9 అని డేట్తో సహా ప్రకటించారు కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా ముహూర్తం కనుక్కుని అదే రోజు మంచిదని చెప్పి అదే రోజు అని చెప్తున్నారు. వాళ్ళు ముందు చెప్పుంటే వేరుగా ఉండేది. కానీ వైసీపీలో ఆ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే ఓన్లీ భయపెట్టడానికైనా లేదంటే వాళ్ళకి ఏమన్నా ఒక పక్క నివేదిక ఒక పక్కా సర్వే ఏమన్నా ఉందనుకోవాలా? అంటే వాళ్ళ సింపుల్ అంచనా ఏంటంటే 2,80,00,000 మందికి బెనిఫిట్స్ ఇచ్చాము, 2 కోట్ల ఓట్లు రావా, 80 లక్షలు టీడీపీ జనసేనకు పోయి ఉండొచ్చు, డబ్బులు తీసుకుని కూడా అటేసి ఉండొచ్చు, చివరిలో 2,000 రూపాయలు కూడా ఇచ్చాం. అంటే డబ్బుల దగ్గర కూడా ఎక్కడా తగ్గలేదు. అన్ని చేశాక మాకంటే అవతల వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇస్తారనుకుంటారు, మాకే పడతాయి. 2 లక్షలు పడ్డదంటే 50% మాకు వచ్చేసినట్టే కదా. ఓన్లీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఒక్కటేనా ఈసారి జగన్ నిలబెట్టాలంటే నిలబెట్టేది, దించాలన్నా దించేది అది ఒక్కటేనా? అంతే కదా, వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే కదా. అంటే క్రిందసారి ఇచ్చిన హామీలు అమలు, ఒక్క బటన్ అనే ఉంది, అదే 9 బటన్లు. ఈ బటన్లన్నీ కూడా అమలు చేశాడా లేదా? మేనిఫెస్టో ఆధారంగా ఓటింగ్కి వెళ్ళాడు జగన్, నేను ఇది అమలు చేశాను. అది అవతల వాళ్ళు ఆ ముక్క చెప్పలేకపోయారు, అందుకే మేనిఫెస్టో ఐడి చేసిన వాళ్ళు బయటికి ఏం తీయలేదు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దాంట్లో అంత ఇదేమి ఉండదు ప్రయారిటీస్. పెరిగిన ఓటింగ్ శాతం చూస్తే విశ్వసనీయత ఎంతవరకు పరిగణలో తీసుకున్నారు ఓటర్లు? ఖచ్చితంగా ఆంధ్ర ప్రజల్లో ఒక టెంపర్ 2014, 19, 24 పెరుగుతూ వస్తుంది. 14లో 74% అయితే 19కి వచ్చేటప్పటికి 79, ఇప్పుడు 82. అంటే ఆంధ్ర ప్రజలు మాక్సిమం ఓటేసినట్టే, 100కి 9 మంది వేసినట్టే. కాబట్టి ఇది ఓ రకంగా మంచి ప్రజాస్వామ్య సంకేతం. అంటే ఇద్దరు విశ్వసనీయత చూస్తున్నారా లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుకుంటూ వస్తున్నారా? ఇంకేం కొత్తదనం ఉంది అక్కడ. 2014, 19 చూసుకుంటే మారుతానే ఉన్నాయి ప్రభుత్వాలు. అదేనేది ఇప్పుడు అట్లాగే కొత్తదే అవ్వచ్చేమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది కదా, అయితే టీడీపీ కూటమి లేకపోతే వైసీపీ, అంతే తప్పించి రివర్స్ అవ్వదు కదా. అంటే పథకాల మీద ఆధారపడి ఉంటుందా నేను అనేది? పథకాలు పంపకాలు పంచడాల మీదే
ప్రభుత్వ విశ్వసనీయత, నాయకుడి విశ్వసనీయత చూస్తారా ప్రజలు? విపక్షం అయితే పథకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది అది కాబట్టి పథకాలు అనేది ఎజెండా. అది ఒక 3 ఏళ్ళు మాత్రమే వాళ్ళు చేసింది. అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు. తద్వారా పథకాలు ఇవ్వడం కరెక్ట్, తప్పేం లేదని చెప్పినటువంటి సంకేతం వాళ్ళే తీసుకెళ్లారు. కాబట్టి ప్రభుత్వం అనేటువంటి దాని నిరంతర పాత్రగా కాకుండా పథకాలని సపరేట్ గా చూడటం అనేది ముఖ్యం. అది అంటే ఇప్పుడు అలాగే చూసారా, పథకాన్ని సెపరేట్ గా చూసారా? అంతే కదా, జగన్ అయితే సపరేట్ గా చూశాడు. అంతకంటే ఎక్కువ ఇస్తానడం ద్వారా దాన్ని తన వైపు మలుచుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారు. పథకాలను నమ్మితే బాబుని కూడా నమ్మాలేమో ఈసారి జనం. అంతే కదా, పథకాలు బాబు ఇస్తాడా లేదా అన్నది నమ్మితే ఆయనకి ఓటు. అంటే అవకాశం ఇచ్చాక తెలుస్తుంది అది. అట్లాగే ఎందుకు ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రికి అవకాశం తీసుకున్నాడు కదా, అప్పుడు ఎందుకు చేయలే? అప్పుడు చేసేసి ఇప్పుడు అదిగో నేను రుణమాఫీ చేశాను కదా క్రిందసారి, డ్వాక్రా రుణమాఫీ కూడా చేశాను కదా అని చెప్తే బాగుంటది. పదవిలో ఉన్నప్పుడు అది చేయకుండా పదవి దిగిపోయిన తర్వాత జరిగేదానికి నా వల్ల అంటే ఎట్ట కుదురుద్ది? చంద్రబాబు గారి విశ్వసనీయతకి అయితే ఇక్కడ ఏమి ఎన్నికలు జరగలేదా? ఓన్లీ పథకాల గురించేనా? ఆయన క్యారెక్టర్కో, ఆయన ఆలోచనలకో, ఆయన విజన్కో ఆధారంగా ఎంతవరకు పెరిగింది పర్సంటేజ్ అని అనుకోవచ్చు? బాబు విజన్ ని కమ్మ సామాజిక వర్గం నమ్మింది. జగన్ మీద వ్యతిరేకత జనసేన వాళ్ళకు ఉంది. తటస్థంలో మనకంటూ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి గెలిపించాలన్నది భారతీయ జనతా పార్టీకి ఉంది. అంతేగాని ఆ సరళిని బట్టినో జ్యోతిష్యాన్ని బట్టినో డెసిషన్ తీసుకోవాలి. అంటే ప్రజల ఆలోచన అలా లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజో లేదంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరో, పవన్ కళ్యాణ్ వైపు వచ్చింది కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అనేది ఎంతవరకు టీడీపీకి ఫెచ్చింగ్ అవుతుంది? అది రేపు 4వ తారీఖు కానీ తెలియదు. ఇప్పుడు ఎక్కడైతే క్రిందసారి 5 నుంచి 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అక్కడ వీళ్ళిద్దరూ సీరియస్ గా ఎఫర్ట్ పెడితే కానీ గెలుస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా అది వైసీపీకి మైనస్సే కదా. ఆ రూట్ లో నుంచి చూడాలి వీటిని. పెరిగిన ఓట్ పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యింది అనడానికి ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అన్నది రేపు కానీ తెలియదు, 4వ తారీఖు. ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే పెరుగుద్దా ఓట్ పర్సంటేజ్? ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. వాళ్ళంతటా వాళ్ళు వేసినప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే బోల్డ్ అంతమంది ఉన్నారు, విదేశాల నుండి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు, కొత్త వయసులు యుక్త వయస్కులు 19 లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ సహజంగా పెరిగింది. వాళ్ళు కమిటెడ్ గా ఉంటారు. ఫస్ట్ సారి ఎలక్షన్స్ వాళ్ళందరూ కమిట్మెంట్ తో ఉంటారు. అది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. భారతీయ జనతా పార్టీ వల్ల ఉన్న ప్లస్లు ఏంటి కూటమికి? అంటే ఈ పోల్ మేనేజ్మెంట్ కు ఉపయోగపడింది. అదే సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తే పైన సింహాసనం మీద కూర్చునే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాకపోయినా జగన్ రెడీలో ఉన్నాడు, జగన్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. మోడీని చూసా కేంద్రంలో వేరే ఆల్టర్నేటివ్ లేదు, బీజేపీ మరోసారి 3rd టైం వస్తుందని టీడీపీకి అది చూసి ఏమన్నా ఓట్లు పడి ఉంటాయా? ఖచ్చితంగా ఉండొచ్చు. అది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అంటే బీజేపీ గెలుస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు తమ నియోజకవర్గంలో బీజేపీ లేనప్పుడు తెలుగుదేశానికి వేసి ఉంటారు, జనసేన కూడా వేసి ఉంటారు. ఎదురు కూడా అదొక ఫెచ్చింగ్ ఓ రకంగా. అంటే అందులో పట్టణ ఓట్ బ్యాంక్, గ్రామీణ ఓట్ బ్యాంక్ అనే డిఫరెన్స్ ఉండదా? అంటే గ్రామీణ ప్రాంతాల్లో అంతగా ఉంటారా బీజేపీ ఓటర్లు అని? అది గ్రామీణ ప్రాంతాల మీద అది ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకే గ్రామీణ ప్రాంతపు ఓటింగ్ అంతా తెలుగుదేశం ప్లాన్ చేసుకుంది, పట్టణ ప్రాంతాల మీద వైసీపీ చేసుకుంది. అట్లాగే ఈవెన్ మనం దీంట్లో కూడా చూసాం కదా, ఎవరు చేసినా కూడా ఆ కాన్సెప్ట్ అట్లాగే ఉండిపోతుంది, దాని మార్పు అయితే ఏం కనిపించట్లేదు అనమాట. కూటమి అధికారంలోకి వస్తే ఒకవేళ బీజేపీకి సెపరేట్ డిమాండ్లు ఏమన్నా ఉంటాయా? బీజేపీ జనసేన కలిపి ఏమన్నా బార్గెనింగ్ చేస్తుందా టీడీపీ నుంచి? ఇప్పుడు ఏముండదు, ఒక 6 నెలలో ఏడాది పాటు తన పని తను చేసుకొని ఇస్తారు. ఆ తర్వాత తమకి ఇచ్చిన హామీలు ఏంటని నిలదీయడం ప్రారంభిస్తారు. హామీలు ఒకటేనా ఇంకా అంతకు మించి అన్ని డిమాండ్లు ఉంటాయి? ఇంకేముండదు. అధికారం కోసం ఏమైనా డిమాండ్స్ ఉంటాయి? అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఇష్టం కాదు కదా నడిచేది. ప్రభుత్వం అంటే 10 సీట్ల వల్లే అంత ఉండదు అంటారు. అది కేవలం 10 సీట్ల వల్ల అంతే. ఫైనల్ గా ఆరోగ్యశ్రీ విషయంలో ఎంతవరకు వైసీపీ లాస్ అయ్యిందని అనుకోవాలి ప్రజల దృష్టిలో? ఆరోగ్యశ్రీ పరంగా అయితే మాత్రం వైద్యులను బాగా వేధించింది, డాక్టర్లను బాగా ఇబ్బంది పెట్టింది, ఆసుపత్రులను బాగా ఇబ్బంది పెట్టింది. పేషెంట్లకు ఇబ్బంది రాకుండా చూడటంలో వైద్యులు మంచి పాత్ర పోషించారు. ఇక్కడ 1,500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాళ్ళు అడిగినప్పుడు 200 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు, మిగతా డబ్బులు మళ్ళీ ఇస్తామన్నారు. ఇది ఆగస్ట్ నుంచి ఉంది. అంటే దాదాపు 10 నెలల పాటు వాళ్ళు వాళ్ళ దాంట్లో స్టాఫ్ కి ఫుడ్ ఏం పెట్టాలా, ఆ స్టాఫ్ ఇంటికి వెళ్ళి భోజనం ఏం పెట్టాలా. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ద్రోహం జరిగింది. దానికి ఏమైనా వడ్డీ వేసిస్తారు వీళ్ళు? ఇవ్వరు కదా. ఇప్పుడు ఆ నెలలో ఆయన ఖర్చుకు వాళ్ళు వడ్డీకి తెచ్చుకుంటే ఈ డబ్బులు ఇంక వీళ్ళు ఇచ్చేది వాళ్ళకేం మిగులుద్ది? ప్రభుత్వ నెగ్లిజెన్సీని ఎంతవరకు క్లెయిమ్ చేయొచ్చు? ఖచ్చితంగా ప్రభుత్వం చాలా అసమర్థంగా పనిచేసింది ఆరోగ్యశ్రీ విషయంలో. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాలో పెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆరోగ్య సేవలు అయితే నిలిపివేశారు. ఇది పాక్షికంగానా లేదంటే పర్మనెంట్ గానే తెలియదు. కానీ ఇప్పుడు దాని మీద యాక్షన్ తీసుకునేది ఇమీడియట్ గా నిధులు విడుదల చేయాలంటే సీఎస్ పట్టించుకుంటారా? లేదంటే ఇప్పుడు జగన్ కూడా ఊళ్ళో లేరు, ఆయన వచ్చేదాకా ఇంతేనా?
పేదలు ఇంక రోడ్డు మీద నిలబడాల్సిందేనా? లేదు, ఆసుపత్రి వాళ్ళు నేను చూసింది ఈవెన్ ఆంధ్రజ్యోతి రాసింది అదేం లేదు, సాగుతున్నాయి, యూనియన్ పిలుపుని ఎవరు పట్టించుకోలేదని. ఆ యూనియన్ ఎవరైతే ఆశా యూనియన్ అని పెట్టారో లేదో కొత్త బ్యాచ్ అయినట్టున్నారు, కావాలని చేశారు అన్నటువంటి విషయం కనబడుతుంది. దాన్ని నమ్మి వచ్చినటువంటి కాన్సెప్ట్ ఎంతమంది అనేది చూడాలి. అంటే అధికార మార్పిడి సమయంలో రావడం పెద్ద డ్యామేజ్ ఏమి రాదేమో, ఇది పోలింగ్ ముందు అయితే కనుక వైసీపీకి డ్యామేజ్ అయ్యి ఉండేదా? ఖచ్చితంగా అది పెద్ద చర్చనీయాంశం అయ్యి ఉండేది, అప్పుడైతే ఎన్నికల మీద ప్రభావితం చూపించి ఉండేది. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది. ఇంకా ఒక 2-3 రోజుల్లో 4వ తేదీలోపు ఈ ఫలితాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా వచ్చే ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఏం జరగబోతుంది, ఎవరు అధికారంలో రాబోతున్నారని చెప్పేస్తుందా చూద్దాం. పిన్నెల్ ఎపిసోడ్తో నష్టం ఎంత, లాభం ఎంత వైసీపీకి, ఆయన చేసిన డ్యామేజ్ ఎంత, చూడాల్సిన అంశాలు ఇవన్నీ.